డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నాకు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అబ్డామినల్ స్కాన్ చేసి నా లివర్‌లో సిస్ట్ ఉందని చెప్పారు. దానికి లివర్ బయాప్సీ చేయించాలని చెప్పారు. లివర్ పైన సిస్ట్ రావటానికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ బయాప్సీ విధానం ద్వారా ఏం తెలుస్తుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు మీ వయసు 50 సంవత్సరాలు, లివర్‌లో సిస్ట్ ఉంది అని అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో మీకు తెలిసింది. సో సాధారణంగా లివర్‌లో సిస్ట్‌లు అనేది చాలా కామన్ అనమాట. కాకపోతే అవి ఎటువంటి సిస్ట్స్, సింపుల్ సిస్ట్స్ అంటారు, లేదా మల్టిపుల్ సింపుల్ సిస్ట్స్ అంటారు. సింపుల్ సిస్ట్ అయినా సరే, మల్టిపుల్ సిస్ట్స్ అయినా సరే మనకు సిటీ స్కాన్, మంచి సిటీ స్కాన్, క్వాలిటీ ట్రైఫేజిక్ సిటీ స్కాన్లో కానీ, ఎంఆర్ఐ స్కాన్లో కానీ, ట్రైఫేజిక్ ఎంఆర్ఐలో కానీ అవి సింపుల్ సిస్టా లేకపోతే ఏమైనా పెథలాజికల్ సిస్టా అని మనం తెలుసుకోవచ్చు. సింపుల్ సిస్ట్ అనుకోండి, అది చాలా కామన్గా చూస్తాం. పాపులేషన్లో ఒక 100 మందికి స్కాన్ చేస్తే దాదాపు 5-6 మెంబర్స్కి సింపుల్ సిస్ట్ కనిపిస్తాయి. కనిపించినంత మాత్రాన వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ చేస్తామో అవి సింపుల్ సిస్ట్స్ అని, ఇప్పుడుండే మనకు క్వాలిటీ ఇమేజింగ్ వలన, మంచి క్వాలిటీ సిటీ స్కాన్ వల్ల కానీ, మంచి క్వాలిటీ ఎంఆర్ఐ స్కాన్ వల్ల కానీ అవి సింపుల్ సిస్ట్స్ అని మనం తేల్చొచ్చు. ఎప్పుడైతే మనం సింపుల్ సిస్ట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐతో మనకు బయాప్సీ కూడా అవసరం లేదు. ఓకే, లేదు ఇంకా ఎటువంటి సిస్ట్లు ఉంటాయి అంటే హైడ్రేటెడ్ సిస్ట్స్ అంటాం. అది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సిస్ట్స్ అనమాట. అవి చాలా క్రమేణా స్లోగా పెరుగుతాయి. లేదా బిలియరీ సిస్ట్ అడినోమాస్ అంటాం. లేదా కొన్ని ట్యూమర్స్ సిస్ట్స్ మాదిరిగా ప్రజెంట్ అవుతాయి. సో మనము సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐలో కానీ మనము ఇవి ఎటువంటి సిస్ట్స్ అని మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టు సింపుల్ సిస్ట్స్ అయితే మనకు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒక్కోసారి సింపుల్ సిస్ట్స్ చాలా పెద్దగా ఉండి, అవి సింపుల్ సిస్ట్స్ అంటే ఇమాజిన్ దే ఆర్ లైక్ వాటర్ బబుల్స్, చాలా పెద్దగా ఉండి దానివల్ల ప్రెజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొద్దిమందికి డల్ పెయిన్ ఉండడము, లేదా ఆ సిస్ట్ పక్కన ఉండే కిడ్నీ మీద ప్రెజర్ రావడము, లేదా ప్యాంక్రియాస్ మీద ప్రెజర్ రావడము, లేదా డయాఫ్రామ్ మీద ప్రెజర్ వచ్చి సరిగ్గా గాలి తీసుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు మనం డీకంప్రెస్ చేస్తాం. అది కూడా చాలా సింపుల్ సర్జరీ సింపుల్ సిస్ట్కి. జనరల్గా సింపుల్ సిస్ట్ వల్ల ప్రమాదం లేదు, మనం అలాగే వదిలేయచ్చు. సింపుల్ సిస్ట్ మనకు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం చాలాసార్లు. అంటే ఎందుకో స్కాన్ చేస్తే ఎందుకో ఇవి బయటపడతాయి, అందువలన మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల ప్రెజర్ ఎఫెక్ట్స్ లేదా కంప్రెషన్ ఎఫెక్ట్స్ మిగతా ఆర్గాన్స్ మీద ఇట్లా కంప్రెషన్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండి ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, లేదా ఒక రకమైన పెయిన్ ఉంది, ఆ పెయిన్ రిలీవ్ అవ్వట్లేదు అన్నప్పుడే మాత్రమే డీకంప్రెస్ చేయాలి. లేదు వేరే రకం సిస్ట్ మనం తెలుసుకోవాలనుకుంటే హైడ్రేటెడ్ సిస్ట్ ముఖ్యంగా మనము కామన్గా చూస్తాం మన ఇండియాలో. హైడ్రేటెడ్ సిస్ట్ కూడా ప్రతి హైడ్రేటెడ్ సిస్ట్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒక్కోసారి చిన్న సిస్ట్లు ఉంటాయి, అవి చాలా స్లోగా పెరుగుతాయి. సో మనము వాళ్ళ ఏజ్ బట్టి సెంట్రల్ సిస్ట్స్ ఉంటాయి, లివర్ లోపల ఉండే సిస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. లేదు ఒక రకంగా పెద్ద సిస్ట్స్ ఉన్నాయి, 5 సెంటీమీటర్ సిస్ట్స్ ఉన్నాయి, పెరుగుతున్నాయి, దానివల్ల తరచూ ఫీవర్ రావడము, లేకపోతే ఒక రకమైన పెయిన్ ఉండడము, అలాంటప్పుడు మనం లివర్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ మనం పూర్తిగా తీసి టెస్ట్కి పంపించవచ్చు. ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా లేదా మంచి సిటీ స్కాన్ ద్వారా అది హైడ్రేటెడ్ సిస్ట్ అని మనం ముందుగానే నిర్ధారించవచ్చు. ఇంకొక రకమైన సిస్ట్లు ఉన్నాయి, బిలియరీ సిస్ట్ అడినోమా అంటాం. ఎప్పుడైతే మనకు సిటీ స్కాన్ రిపోర్ట్ కానీ, ఎంఆర్ఐ రిపోర్ట్ కానీ బిలియరీ సిస్ట్ అడినోమా అనే మనకు ఒక డయాగ్నోసిస్ వస్తే మనం కంపల్సరీ అది ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే బిలియరీ సిస్ట్ అడినోమా ప్రస్తుతానికి క్యాన్సర్ కాకపోయినా ఫ్యూచర్లో దాన్ని అలాగే వదిలేస్తే క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇప్పుడుండే మనకు ఈ క్వాలిటీ ఇమేజింగ్ వల్ల ఏదర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ దాదాపు 90% మనం ముందే తెలుసుకోవచ్చు ఇవి సింపుల్ సిస్టా లేకపోతే హైడ్రేటెడ్ సిస్టా లేకపోతే బిలియరీ సిస్ట్ అడినోమా అని. ముఖ్యంగా మనం ఇలాంటి సిస్ట్లు చూస్తాం సాధారణంగా. కొన్ని రేర్గా కొన్ని వేరే రకమైన ట్యూమర్స్ సిస్టిక్ ప్రజెంటేషన్స్తో వస్తాయి. అవి మనము డిస్కస్ చేసి మనం సెలెక్టివ్లీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. కానీ సిస్ట్ ఉన్నందువలన మనం భయపడాల్సిన అవసరం లేదు. సో సాధారణంగా 70-80% అవి సింపుల్ సిస్ట్లే ఉంటాయి. సో సిస్ట్ అని చెప్పినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు.